లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగము మోషే చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ద్వితోపదేశ కాండం 34 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్గా ఎవరు మాట్లాడుతున్నారు అంటే మోషేనే. అప్పటి వరకు ఆయన నోటి బూరగా ఉన్న ఆరోన్, ఆయన అన్నయ్య గారు కూడా చనిపోయి ఉన్నారు. లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగం కొండ మీద ప్రసంగం కాదమ్మా, అది చాలా గొప్ప ప్రసంగం. అనేక పాఠములు మనము నేర్చుకోవాలి కొండ మీద ప్రసంగం నుంచి. కానీ కొండ మీద ప్రసంగములు మనకి ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్త 3 అధ్యాయాల్లోనే కనిపిస్తుంది, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. కానీ ద్వితోపదేశ కాండం మనం చూస్తే 34 అధ్యాయాల్లో 33 అధ్యాయాలు ఒక సమయంలో ప్రభువా నాకు నత్తి ఉంది అని చెప్పిన మోషే పలకటం మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? మన దేవుడు పరిస్థితులను ఎలాగ మార్చగలుగుతాడు? బలహీనులని బలవంతులుగా చేసే దేవుడై ఉన్నాడు. మన బలహీనతని మన బలంగా మార్చే దేవుడై ఉన్నాడు. జస్ట్ థింక్ ఫర్ అ మూమెంట్.